వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు ఉదయకాల సమయాన పటాన్చెరు ఓఆర్ఆర్ పైన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారని వార్త తెలిసింది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఏరియా ఎమ్మెల్యే లాస్య నందిత గారు ఈ ఉదయకాల సమయంలో పటాన్చెరు ఓఆర్ఆర్ పైన దుర్మరణం పాలైనట్టుగా తెలిసింది. ఈ విషయం పైన మీ యొక్క విశ్లేషణ సార్. పాపం లాస్య నందితని మృత్యు వేటాడుతుందా అంటే అవుననే చెప్పవచ్చు. 2 మాసాలు కూడా కాలం, ఒక మాసం అనే చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి అంటే మొదట డిసెంబర్ 23వ తారీఖు అంటే సాధారణ ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసి అన్నీ జరిగిపోయినాయి. సరే, తన నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్ళి గత నెల డిసెంబర్ 23వ తారీఖు రోజు సికింద్రాబాద్ ప్రాంతంలో కంటోన్మెంట్ ఏరియాలోనే తను ఒక ప్రైవేటు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్ళింది. వస్తున్న క్రమంలో లిఫ్ట్లో దిగుతున్నప్పుడు ఒక్కసారిగా చాలామంది ఉండడంతో జామ్ అయిపోయింది, అంటే ఓవర్లోడ్ అయిపోయింది. అది కాస్త 3 గంటలు సుమారు అది ఓపెన్ అవ్వక చాలా ఇబ్బంది పడింది. సరే, అది ఆ రోజు ప్రమాదం కొంచెం ఇబ్బంది పడినా కూడా దాన్ని ఏం అనిపించలేదు, అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా కాదు. ఎందుకంటే చిన్న చిన్న ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాకపోతే అలాంటి వీఐపీలు ఉన్నప్పుడు కూడా అది జామ్ అవ్వడం, 3 గంటల వరకు తీయడానికి ప్రయత్నం చేసినా కూడా సొల్యూషన్ రాకపోవడం అనేది కొంచెం ఆలోచించే అవసరం. సరే, అది ఆ విధంగా అలా ఉంటే గత వారం క్రింద బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో చేపట్టినటువంటి బహిరంగ సభకు అటెండ్ అయ్యి వస్తూ రిటర్న్ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో చెట్టును గుద్దుకోవడం, ప్రమాదంలో ఈమెకేం గాయాలు కాకుండా క్యార్ డ్యామేజ్ అవ్వడం, ఒక మైనర్ అయినాయి. సో ఆ రోజు కూడా మృత్యు నుంచి బయటపడింది కూడా సంతోషపడ్డాం. ఇట్లా ఎందుకు అయింది అనే బాధ అనిపిస్తుంది. కరెక్ట్ మళ్ళీ ఒక 10 రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఒక ప్రమాదం, ప్రాణాన్ని కోల్పోవడం. అంటే ఇట్లా 3 ప్రమాదాలను దాటుకుని వచ్చింది. ఇట్లా ఎందుకు మృత్యు వేటాడింది అనేది కొంచెం సరే ఆందోళన గురవుతున్నారు ఈ కంటోన్మెంట్ కానీ బీఆర్ఎస్ అభిమానులు కానీ ఎవరైనా సరే. దివంగత సాయన్న గారి కూతురు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవీ కాలంలో అనుకోకుండా గత ఫిబ్రవరి 19వ తారీఖున ఆయన మరణించడం, తన ద్వారా వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో ఈమెకే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం, ఈమె అనూహ్యంగా గెలవడం కూడా జరిగింది. గత సాధారణ ఎన్నికల్లో మన నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ మాసంలో జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కొంచెం వ్యతిరేక పవనాలు ఉన్నా కూడా కంటోన్మెంట్ నుంచి ఆమె అఖండ విజయం సాధించింది. ఎదురుగా గద్దర్ గారు కూతురే పోటీ చేసింది అక్కడ. అంటే బలమైనటువంటి ప్రత్యర్థి ఉన్నప్పటికీ కూడా లాస్య నందితనే గెలిచింది. అంటే ప్రజల్లో ఆమెకున్నటువంటి పలుకుబడి ఎలాంటిది, ప్రజల్లో ఆమెకున్నటువంటి నమ్మకం ఏంటి, ప్రజలు ఏ విధంగా ఆమెను ప్రేమిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె తండ్రి గారు అంటే సాయన్న గారు మొదట తెలుగుదేశం పార్టీ నుంచి 4 పర్యాయంలో కంటోన్మెంట్ నుంచి గెలిచాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు. రెండోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అనారోగ్య కారణాల వల్ల ఆకస్మిక మరణించడం జరిగింది. అప్పుడే చాలా దిగ్భ్రాంతికి గురైంది కంటోన్మెంట్ కూడా. ఎందుకంటే కంటోన్మెంట్ ప్రజల్లో ఎక్కువ శాతం అక్కడ పేదవాళ్ళు, దినసరి కూలీలు, కర్మాగారాల్లో పనిచేసేవాడు, ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసేవాళ్ళు, ఆ కంటోన్మెంట్ ఏరియాలో అంతా కూడా ఒక రకంగా వలస కూలీలు ఉన్నప్పటికీ, ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ సంక్షేమాన్ని, వాళ్ళ బాగోగులు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించడానికే సాయన్న గారు మొదటి నుంచి ముందుండడం, దాని ద్వారా ఎన్ని రాజకీయ పరిస్థితులు పార్టీలు మారినా కూడా ఆయన మాత్రమే గెలుస్తూ వస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా సాయన్ననే గెలిపించుకుంటూ వస్తూ అండగా ఉంటుంది ప్రజలకు అండగా ఈయన ఉంటున్నాడు. బీటెక్ చదువుతున్న అమ్మాయి లాస్య నందిత అంటే ఒకవైపు విద్యను అభ్యసిస్తూనే ఈ రోజుల్లో ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం ఏదో బీటెక్ చదివి విదేశాలకు వెళ్ళిపోయి ఒక ఫ్యాషనేట్ జీవనాన్ని గడపాలనుకోకుండా ప్రజల్లో తండ్రి వారసత్వాన్ని చిన్నప్పటి నుంచి పుణికిపుచ్చుకుందేమో, ప్రజలకు సేవ చేయాలని మరి 2015లో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా, అంటే ఇక్కడ మనం సాధారణంగా అయితే వార్డు మెంబరు, కౌన్సిలర్ అంటారు, అది కంటోన్మెంట్ మిలిటరీ జోన్ కాబట్టి అది ఒక బోర్డు అంటారు దాన్ని. దాంట్లో వార్డు మెంబర్గా పోటీ చేసిన, మొదటి టర్మ్లో ఓడిపోయిన, వెంటనే వచ్చిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2016లో కవాడి కూడా కౌన్సిలర్గా విజయవంతంగా గెలిచి బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంది. ఆమె అనుకోకుండా విధివశాత్తు తండ్రి గారు మరణించడంతో తండ్రి గారి వారసత్వంగా బీఆర్ఎస్ పార్టీ ఈమెకే టికెట్ ఇవ్వడం, బై ఎలక్షన్లో ఈమె గెలవడం, జరుగుతున్నటువంటి ఈ రాజకీయ రచ్చ, ఈ రాజకీయ విధానాలు చూసిన తర్వాత ఉన్నతమైనటువంటి విద్య చదువుకొని యువత రావాలనుకుంటున్న వాళ్ళు కొంచెం భయపడుతున్న తరుణంలో, అందులో ఒక బీటెక్ లాంటి ట్రెండింగ్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి మహిళా బాలిక రాజకీయాల్లో రావడం నిజంగా కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే. అంటే అక్కడ ఈ రోజుల్లో మనం చూస్తే ఏ విధంగా పోలరైజ్ చేస్తూ మహిళలను ఏ విధంగా విమర్శిస్తున్నారు, దిగజాన రాజకీయాలు,
విమర్శలు చేసినా అలాగే మాట్లాడారు. మనం అలా ఒక మాట అంటే మనం 4 మాటలు మాట్లాడితే కానీ 4 బూతు పదాలతో తిడితే కానీ రాజకీయంలో గుర్తింపు వస్తలేదు అన్న ఒక ఫోబియాలో ఉన్నటువంటి విధానంలో రాజకీయాలు రావడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో బీటెక్ చదివి కూడా తాను ప్రజల సేవ చేయడానికి కంటోన్మెంట్ ప్రజలకు తన జీవితాన్ని ధారబోయడానికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిలో మార్కు నిలబెట్టుకుంటూ లాస్య ఆనందిత ఈ విధంగా దుర్మార్గం పాలడం నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కాదు, కంటోన్మెంట్ ప్రజలకి కాదు, ఈనాటి రాజకీయత వాళ్ళకు తీరని లోటుగా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.